శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః చండికాయై. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ. శ్రీకృష్ణ శరణమమ. శ్రీకృష్ణ శరణమమ. మహాదేవ మహాదేవ మహాదేవ. శ్రీమద్ ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి మన ప్రవచన ప్రవాహ త్రిపథకామని 169వ రోజు ప్రవచనం. మన కాళహస్తీశ్వర మహత్యము తృతీయ శ్వాసము 67వ పద్యం. తిన్నాడు ఆ శివలింగమును బతిమాలుతున్నాడు రావయ్య. ఇప్పుడు రావడానికి ఎందుకు కారణాలు? ఒక చోటు నుంచి ఇంకో చోటు వెళ్ళడానికి మంచి ప్రదేశం. నువ్వు ఒంటరివి. ఇక్కడ ఉన్న ప్రదేశంలో ముందర డిసడ్వాంటేజ్ చెప్పాడు. కొండ ప్రదేశం, ఏటి ఒడ్డు, ఏరు పొంగితే ఇప్పుడు మరీ ఏటి ఒడ్డుని ఎవడు ఇల్లు కట్టుకోడు. కనుక బాగా ఏరు పొంగితే కష్టం కదండి, దూరంగా ఉండాలి. ఏరు ఆ తర్వాత పులులు సింహాలు నేను ఇబ్బంది పెట్టుకుంటావు. ఒంటరివాడి నీకు ఆకలిస్తే ఎవరిని అడుగుతావు? దాహం వేస్తే ఎవరిని అడుగుతావు? ఎవరిస్తారా? నీకు చుట్టాలు ఎవరన్నా ఉన్నారా? చుట్టాలా పక్కాల? నీకు ఇందేటికే లింగమ్మా, ఎందుకు నువ్వు ఇక్కడ ఉన్నావు అని. తర్వాత ఏం చెప్పారు? నువ్వు పని చేయి. మీ ఇంటికి వస్తే ఏం చేస్తావు అంటే, మా చిన్నక్క మా పెద్దక్క నేను మంచి బాగా పలిసినటువంటి కొవ్వినట్టు పడవి పందులు, లేళ్ళు, తుప్పులు తో పాటు కొన్ని పెట్టాలి సంహరించి తీసుకొస్తాం. వాటిని రకరకాలుగా వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అన్నమాట. లేదంత వెరైటీ ఆఫ్ ఫుడ్స్ చేయమను అలా చేస్తారు. అలా చేస్తారయ్యా మా వాళ్ళు. ఎందుకని నేను పెట్టిస్తాను. ఇక్కడ నీకు ఎవరిస్తారు? అక్కడ నేను పెట్టిస్తాను. మా చిన్నక్క పెద్దక్క అందులో సిద్ధావస్తులు వాళ్ళు. ఇంకా ఆయన ఎలా బతిమాలుతున్నాడు చూడు. కాబట్టి శివలింగము మన దృష్టిలో ఏంటంటే ఏదో కోరికలు తెరుస్తుంది, ప్రాణముతో కూడింది అనుకుంటుంది. దాంట్లో మనం మాట్లాడటం ప్రారంభిస్తాం. ఇంకా చెప్తున్నాడు, ఓ లింగమా విను, ఒక మాట విను. నీకు పని చేస్తానే, నీకు మంచి పాయసం పెట్టిస్తాను. పాయసం ఏంటి? పాలతో చేసేది కదా పాయసం. ఈయన ఎన్ని రకాల పాయసాలు చేసుకున్నాడు చూడండి. పాయసం అంటే పరమాన్నం. పరమాన్నానికి కావాలి ముందర పాలు కదండి. నివ్వరి అంటే నివ్వరి అనేటువంటి బియ్యం, నీవారసూక వత్తన్వి బియ్యం నుంచి పాలు తీసుకో. ఆ పాలు అసలు మనం ఇందులో వింటే అండి రకరకాల పళ్ళు, రకరకాల ధాన్యాల గురించి తెలుస్తాయి. ఇప్పుడు మనకి తెలియదు. మనకి ఇప్పుడు తెలిసినల్లా ఐశ్వర్య బియ్యము, లలితా బియ్యము, కర్నూలు ఇవే ఉన్నాయి. కాబట్టి నీవారము 2 వడపిళ్ళు, ఒడిపిళ్ళు అనేటువంటి ఒక రకమైన ధాన్యం. అది ఏమిటంటే ఇప్పుడు నాకు తెలియదు. నేను దాదాపే అండి పట్టణంలో పొట్టు పెరిగినటువంటి
పల్లెటూరులో పెరిగినా పల్లెటూరు వాళ్ళకి కూడా ఇప్పుడు వీటితో పెద్ద పరిచయం లేదు. అది ఓడిపిళ్ళతో వచ్చినటువంటి దాని పాలు. కునుపు ప్రాలు అనేటువంటి ఒక రకమైన ధాన్యము నుంచి తీసినటువంటి పాలు. వెదురు ప్రాలు అంటే వెదురు నుంచి వచ్చినటువంటి వెదురు నుంచి పాలు తీస్తారు. చెరుకు రసం అది కూడా బియ్యం ఒక విధంగా. ఆ బియ్యం నుంచి వచ్చినటువంటి సవరపు మెకముల పాలు. అది సవరపు మెకముల పాలు. సవరపు మెకం అంటే చామరీ మృగం. ఆవు పాలు కాదు, గేదె పాలు కాదు, ఇంకోటి కాదు. చామరీ మృగముల నుంచి వచ్చిన పాలు. ఈ ధాన్యాలు రకరకాల ధాన్యముల నుంచి తీసిన పాలతో నేను నీకు పాయసం చేసి. అంటే వెజిటేరియన్ ఫుడ్ కూడా. ఇందాక నాన్ వెజిటేరియన్. కలవు అచ్చట నీకు పాయసం. అచ్చట అంటే ఇడుమూరు మా ఊళ్ళో రకరకాలుగా నేను పాయసాలు చేయిస్తాను. ఇది నివారం, ఒడిపిళ్ళు, వెదురు పొరాలు, గుణపు ప్రాలు, కాబట్టి సబరపు మెకములు అంటే చామరీ మృగములు వాటితో చేసిన పాలతో నేను పాయసం చేయిస్తాను నీకు. కాబట్టి ఇటు మంచి పరమాన్నం నీకు అక్కడ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి రెండు తేటగిది. ఇప్పుడు అంతేకాదు, ఇది మీకు మరి దీంతో పరిచయం ఉందో నాకు తెలియదు కానీ ఎప్పుడన్నా మామిడి అల్లం ఉందనుకోండి. ఆ మామిడి అల్లాన్ని ఏం చేస్తామంటే ముక్కలు ముక్కలు చేసి కొంచెం రంధ్రములు చేసేదానికి నిమ్మకాయలో వేస్తాం. అప్పుడు ఈ నిమ్మ అది బాగా పీల్చుకుంటుంది. దాన్ని నువ్వు పప్పులోను కూరలోను ఒక్కొక్క తీసుకుని తింటూ ఉంటే అలాగే అక్కడ ఇప్పటికి కూడా ఒకటి ఉందండి. చిలకడ దుంపలు వాటిని ఎలా తింటారంటే కొంతమంది వాటిని కాల్చి చిలకడ దుంపలు ఏది కుంపటి మీద కానీ దాని మీద కానీ కాల్చి దానిలో తేనెలో అద్దుకొని తింటారు. చిన్నప్పుడు నేను 1-2 సార్లు తిన్నట్టున్నాను. దాన్ని కాల్చి ఆ తేనెలో అద్దుకొని అప్పుడు తినాలి. నేను అదే అంటున్నాడు. మామూలు తేనె కాదు, అనేక రకరకాల తేనె. అసలు దీని మీద పెద్ద శాస్త్రం చెప్పారు. ఇది 1-2 రోజులు చెప్పుకోవచ్చు, చిన్న పద్యమే కానీ. ఎక్కడి నుంచి తేనె అంటే మామూలు మనకి తెలిసిందల్లా ఒకటే, అదే డాబర్ తేనె లేకపోతే గిరిజన తేనె అని మనకి. కానీ వాళ్ళు అలా కాదు కదా, వాళ్ళు అప్పటికప్పుడు ఆ తేనె తీస్తారు. పుట్ట తేనె అని చాలు చెప్పండి. ఏమిటంటే మొదటిది పుట్ట తేనె అంటే ఒక పుట్టలో ఇవి పెడతాయి. పుట్ట గాని పుట్ట మీద గాని అట్లా పెట్టినటువంటి తేనె దాన్ని పుట్ట తేనె. పెరతేనె అంటే ఏంటంటే ఇది తేనె పట్టు నుంచి తీసింది. అంటే ఏది చెట్టు కొమ్మల మీద పెడతారు సరే, అది పెరతేనె. పుట్టజున్ను అంటే ఏంటంటే ఇది కూడా ఒక పుట్ట లోపల పుడుతుంది. పుట్ట పైన పెట్టినటువంటి తేనె పట్టుకి నుంచి తీసిన దాన్ని పుట్ట తేనె. పుట్ట లోపల కొన్ని ఇవి పెడతాయి, దాన్ని పుట్ట జున్ను అంటారు. పుట్ట లోపల దాన్ని పుట్ట జున్ను అంటారు. అది కూడా తేనె, ఒక విధంగా తేనె. ఆ తేనెల్లో తొర్ర తేనె అంటే చెట్టు తొర్రల్లో ఇది తేనె పట్టు పెడుతుంది కదా, అది తేనెయ కలవు. అక్కడ ఇన్ని రకాల తేనెలు ఉన్నాయి. అక్కడ ఏమిటి? పుట్ట తేనె, పుట్ట జున్ను, పెర తేనె, తొర్ర తేనె, ఇన్ని రకాల తేనెలు అని ఉన్నాయి. దీన్ని వీళ్ళు చేసేది తెలుసా, కానే తేనె తాగే
ఈ తేనెలో వాళ్ళ దగ్గర ఒక దుంప ఉంది. ఆ దుంప మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి, నాకు తెలియదు, నేను చూడలేదు కూడా. మీరు ఎప్పుడన్నా ఇది చూసారా? పెండలం చూసా? పెండలం ఇగో పెండలం అని ఉంటుంది. కర్ర పెండలం, మామూలు పెండలం, కూర పెండలం. పెండలం కూర కూడా చేస్తారు తిథులకి. అటువైపు దొరుకుతున్నారు. ఇక్కడ దొరుకుతున్నారు లేదో కానీ మనకి ఆంధ్ర వైపు దొరుకుతున్నారు. ఇవి దుంప కూరలు. ఇది కంద, క్యారెట్, బీట్రూట్, కంద, క్యారెట్, బీట్రూట్, కీలకడ దుంప, గాజర్ కట్ట, ఇప్పుడు మనం పిలుస్తున్న గాజర్ కట్ట, అటువంటిది. ఇవి దుంపలు. ఇప్పుడు మన ఆలు కూడా దుంపే కదండి. ఆలు, చామ దుంపలు, ఇవన్నీ దుంప కూర. ఒక దుంప ఉంది చిలకడ దుంపలు. దాన్ని ఏమని చేయాల్సింటే ఈ దుంపని కాల్చేటప్పటికి ఏం జరుగుతుంది, అది కొంచెం మెత్తబడి పొడి పొడిగా అవుతుంది. ఆ పొడిని ఈ తేనెలో వేసుకున్నాం అనుకో, మీకు కరెక్ట్ చెప్పాలంటే, మీరు కొంతమందికి అలవాటు ఉంటుంది, ఈ గులాబ్ జామ్ లో ఇది ఉంటుంది కదా, ఇది రసం, జామున్ కాకుండా మనకు అందులో ఉన్నటువంటి ఆ రసాన్ని ఇది తీసుకుంటారు. ఇది దాన్ని గంగా జమున అని పిలిచేవాళ్ళం. మన ఇది వాళ్ళు ఏమంటారంటే కట్లెట్ కాదు, నేను ఒక స్వీట్ మనం కొనుక్కుంటాం చూడండి, దాని పేరు కళ్ళకండ్. ఆ కళ్ళకండ్ అని అందులో వేసుకుని తింటాం. ఇది గులాబ్ జామున్ కాకుండా ఈ కళ్ళకండ్ ఉంటుంది కదా, అందులో అజ్మీర్ కలకండ అని ఉంటుంది. ఆ అజ్మీర్ ని ఇందులో వేసుకుని తింటారు కొన్ని చోట్ల. మనకి ఒకప్పుడు దిల్షునార్ లో ఒక షాప్ ఉండేది, అందులో ఇది ప్రత్యేకం. అది ఇదే ఇచ్చేవాడు, అక్కడ ఇంకేది ఇచ్చేవాడు. దాన్ని గంగా జమున అని పిలిచేవాడు. కాబట్టి కరెక్ట్ ఇలాగే ఈ దీనికి ఇందులో వేసేటప్పటికి ఏం జరుగుతుందంటే ఆ పొడి ఇందులో కరిగి కరగకుండా ఉంటుంది. దాన్ని నువ్వు చెంచాతో తీసుకొని, కాబట్టి అందు తోచి అంటే ముంచి బాగా ముంచి, తోచి అంటే ముంచి ఒకసారి ముంచితే ఆ రసాన్ని అది పీల్చదు. బాగా పిలిచి, ఇంకా పిలిచి, మళ్ళీ పిలిచి, తోచి ముంచి కాలి దళదులనై పిండి. ఈ దుంప ఒకటి ఉంది కదా, దుంప పేరు చెప్తాడు. దాన్ని చేసి దాంట్లో ముంచేటప్పటికి అది పిండి ఆ పిండి అందులో వెళ్ళిపోతుంది. పిండి పోలే రాలునట్టి నింజట్లు అనేటువంటి ఒక దుంప. ఆ నింజట్లు అనేటువంటి దుంపని ఈ తేనెల్లో, ఏ తేనెల్లో, పుట్ట తేనెలో ముంచుకో, ఇంకోసారి పెర తేనెలో ముంచుకో, ఇంకోసారి పుట్ట జున్నులో ముంచుకో, ఇంకోసారి తెర తేనెలో ముంచుకుని తిను. నీకు అవన్నీ నేను ముంచుకోకలా, నేనే ముంచిస్తాను, నేను ముంచిస్తాను అలా. అవు నీకు ఆరగింప, నువ్వు ఆరగించడానికి, నీకు నేను నివేదన పెట్టించుకోవడానికి అక్కడ ఉన్నాయ్యా. అంటే ఈ స్వీట్లు చెప్పాడు. ఇప్పుడు మొదట ఏం చెప్పాడు? నాన్ వెజ్, తర్వాత పాయసం వెజ్, స్వీట్, తర్వాత ఈ తేనె వేదములు గురించి అని పెద్ద శాస్త్రం ఉంది. అంటే ఏ రకముల తేనెటీగలు పెడితే ఏ విధమైనటువంటి చాలా ఉంది. టక్క చదువుకుంటూ వెళ్ళిపోతాం, ఎందుకంటే కలిసి ఉందని తెలియచుకోవాలిగా మనం. అందుకని మాక్షికం భ్రామరం క్షౌద్రం పౌక్తికం చాత్రకం తథా
అర్ఘ్య మౌద్దాల కందాల అర్ఘ్య మౌద్దాల కందాల నిత్యాశౌలు నిత్యాశౌలు మధుజాతయః నానా పుష్ప రసాహారః. అది ఈ రకాల 10 రకాల తేనెలు. నానా పుష్ప రసాహారః కపిలాః వనమక్షికాః యాః స్థూలాస్తావి హృత్పన్నం మధుమాక్షికముచ్యతే. మాక్షికం అంటే అది. ఇది ఏది అంటే చాలా చెప్పాల్సి వస్తుంది. అది ఎలాగో మనకు దొరకట్లేదు. ఏ స్నిగ్ధ జనగోళాఖ పుష్పస్తవ పరాయణ భ్రమరైర్జనితం తైస్తు భ్రామరం మధుభండ్యతే. అది మాక్షిక తేనె అంటారు. ఇది భ్రమర తేనె అంటారు. పింగళామక్షిక సూక్ష్మా క్షుద్ర ఇతి విసృతాః తాభిరుత్పాదితం యత్ క్షౌద్రం మధుకచ్యతే. మహత్యోమక్షికాః పింగాః పుత్రికా ఇతి కీర్తితాః తజ్జాతం మధు ధీమద్భిః పౌత్తికం సముదాహృతం ఛత్రాకారం పటలం సరగా పీతపింగళ ఏ కుర్వంతి తదుత్పన్నం మధుఛాత్రాక మీరితం మాక్షికాస్తి క్షణతుండయ పీతా షట్పదయః సన్నిఖాః తదుద్భూతం యదర్ఘ్యం మధుఘన్యతే ఉద్దాల కపిల కీటాభూమేః ఉద్దాలనా స్మృతాః వల్మీకాంతస్తదు మౌద్దాలకము ఇంద్రనీల దళాకార సూక్ష్మ చిన్వంతి మక్షికా యద్వృక్ష కోటరాంత స్తన్మధు దాలమిదం క్రమాత్ ఇత్యేత ఇది 8 రకాల భేదాలు. వృత్పత్తి తదితాక్రమాత్. ఇలా 8 రకాల భేదాలు ఉన్నాయండి మధువుల్లో. అది మాక్షికము భ్రామరము శౌద్రము పౌక్తికము ఛాత్రకము అర్ఘ్యము ఔద్దాలకము దాలం. వీటి గురించి మళ్ళీ వివరాలు ఇచ్చారు. సరే, 5 రకరకాల తేనెలు ఉన్నాయి. ఆ తేనెల్లో ఇవి ముంచుకోండి. ఆయనలో కొన్ని తేనెలు చెప్పారు. అంతేకాకుండా ఎన్నో ఎన్నోది 69 చెప్పండి. నేరేడు పండ్లు. ఎన్ని రకరకాల పళ్ళు చెప్పాడు. ఈ పళ్ళు కూడా మనకి తెలియవు, అందుకే చెప్పామంటే సీతపద్యం. అందులో మనకి తెలిసిన పళ్ళు 1, 2. ఇన్ని పళ్ళు ఇస్తానయానికి అన్నాడు. ఇన్ని ఏమిటా పళ్ళు అంటే నేరేడు పళ్ళు, అది ఒకటే తెలుసు మనకి. దాన్నే జంబూ ఫలము అంట. సరే, 2 నెలయూటి పళ్ళు తెలియవు. మీకు తెలిస్తే చెప్పండి. ఆయన ఏం చేశారంటే దాన్ని సంస్కృతం రాశారు. తెలియదురా బాబు, సంస్కృతం. ఇప్పుడు నేరేడు పండు వాడికి తెలుసు. జంబూ ఫలం అన్నాను కదా. పిల్లి అంటే ఏమిట్రా అన్నాడు. విడాలం అండి అన్నాడు. విడాలం అంటే తెలుస్తుంది. కొండ మామిడి పళ్ళు అది కోసం అక్కడ పెట్టినవాడు. దొండ పండు ఇది కూడా అంటే బింబ ఫలం. సంస్కృతంలో బింబ ఫలం అంటారు.
పాల పండులు పాన పండ్లు పాల పండులు పాల పండ్లు నెమ్మి పండులు నిమ్మి పండులు బరివెంక పండులు పరివెంక పండులు జటిముటి పండ్లు చెటిముటి పండ్లు కలివే పండ్లు కలివే పండ్లు దొడివెన్న పండ్లు దొడివెన్న పండ్లు దుమ్మికి పండ్లు దుమ్మికి పండ్లు జాన పండులు జాన పండులు గంగరేణ పండ్లు గంగరేణు పండులు వెలగ పండులు వెలగ పండు కపిత్వం అంటారు. వెలగ పండు మనకి తెలుసు, 3 తెలుసు బాబు. బుల్ల వెలగ పండులు పుల్ల వెలగ పండు అంటే ఇవి పుల్లటి వెలగ పండు. వెలగ పండ్లు కూడా తీయటివి వెలగ పండ్లు. పుల్ల పుల్ల అంటే పుల్లటి వెలగ పండ్లు. మోవి పండ్లు మోవి పండ్లు నంకెన పండ్లు అంకెన పండ్లు బలుసు పండ్లు పలుసు పండ్లు బీర పండ్లును వీర పండ్లను పిచ్చుక బీర పండ్లును పిచ్చుక వీర పండ్లను గొమ్మి పండ్లి కొమ్మి పండ్లి ఈత పండ్లు ఈత పండ్లు గొంచి పండ్లు మంచి పండ్లు మేడి పండ్లును మేడి పండ్లను మొదలుగా కూడి అది మొదలుగా ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా రకాల పళ్ళు ఉన్నాయి ఇందులో. మొదలుగా మిగతా మొదలుగా కూడి మాడి కూడి మాడి కూడి మాడి అంటే చాలా కలిసిమెలిసి చెంచతలు తెత్తురు ఇత్తురు రామయ్య. మా చెంచతలు ఉన్నారే అంటే మా ఆ ఉడుమూరులో ఉండేటువంటి స్త్రీలు రకరకాల పళ్ళు నీ దగ్గర నుంచి వాళ్ళు కలెక్ట్ చేసి అడవిలో ఉండేటువంటి ఆ నేరేడు పండ్లు, వెలగ పండ్లు, పుల్ల వెలగ పండ్లు, దొండ పండ్లు, ఏవో ఇక రకాలు చాలా పేర్లు చెప్పారు సార్. ఆ మొదలైన పళ్ళన్నీ మా చెంచతలు తీసుకొస్తారు, నీకు ఇస్తారు. విచ్చేయుమయ్యా రావయ్యా, అయ్యే నీ పళ్ళు ఇస్తారయ్యా. ఇప్పుడు మన భోజనానంతరం మనం పళ్ళు ఇస్తారు సార్, అలా అన్నా సార్. ఆయన ఆర్డర్ ఎలా చెప్పాడు, చూడండి అలా చెప్పాడు. సరే ఇలా పళ్ళు ఇస్తా అన్నారండి. చూద్దాం ఈయన మరి ఈ పళ్ళకి ఆశపడి వెళ్తారా, ఇక్కడే ఉంటారా అని చూద్దాం. ఇక మనం ఇక్కడ భరతుడు వనంలో ఉన్నాడు, ఆ వనంలో తిరుగుతున్నాడు. ఇంకొక వాళ్ళ శనివారం కదా, ఆది సోమ మంగళ. ఈ మూడు రోజుల లోపల ఆయన తిరిగి మళ్ళీ అయోధ్యకు పంపించేయాలి. రాముడు ఎందుకోసం వచ్చారో ఆయన పంపిస్తారు కదా, ఇలా వాళ్ళు కూర్చోబెట్టారు రాముడు. అది కాక మనకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ మన హయత్ నగర్ లో కామాక్షి పీఠం అని ఒక పీఠం ఉంటుంది మనకి. దాని గురించి మీకు ఎంతో తెలుసు. ఆ పీఠం యొక్క దాని ఆ శిష్యురాలు సుందరమ్మ గారు, నేను కూడా ఆవిడ ఒకసారి చూశాను. నేను శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల వారు మనకి హైదరాబాద్ వచ్చినప్పుడు మనకి కేక్ పరిచయం చేశారు. ఆవిడ చూడటం జరిగింది. మంచి శ్రీచక్రార్చన పురంధర్రాలు ఆవిడ గురించి నేను విన్నాను. 2 సార్లు హిజాడ్ వెళ్ళడం జరిగింది, కానీ పీఠానికి మాత్రం నేను ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఆవిడని చూడటం మాత్రం జరిగింది. ఆవిడతో కొన్ని సెకండ్లు మాట్లాడటము కూడా జరిగింది. ఆవిడ రామాయణాన్ని తెలుగులో రాశారు. అందులో ద్విపదలో రాశారు. ద్విపద అంటే 2 పదాలు, అంటే 2 లైన్లే ఉంటాయి ద్విపద. ఆ ద్విపదలో రాశారు. అందులో ఆవిడ కొంచెం శ్రీచక్రార్చన పరురాలు కావడంతో శ్రీ విద్య రహస్యాలు రామాయణంలో పెడుతూ రాశారు. అందుకని దీనికి శ్రీ విద్యా రామాయణము అని పేరు పెట్టారు. దీన్ని ఈ మధ్యనే అంటే కొన్ని నెల 15 రోజుల క్రితం అయోధ్య వాళ్ళు వెళ్ళినప్పుడు అయోధ్యలో దీని పారాయణం కూడా చేయడం జరిగింది. ఇది శ్రీ విద్యా రామాయణం. రోజు అందరు కనిపిస్తుందని కనపడకపోతే మీరు వచ్చి తీసుకోండి. ఇది మా పుస్తకం నా దగ్గర ఉంటుంది. ఇది మీరు చదువుకోవచ్చు. చదివి మళ్ళీ తిరిగి నాకు ఇస్తే ఇంకోటి సులభమైనటువంటి సరళమైనటువంటి పాటలు రాశారు.
లేకపోతే ఇది ఏమిటంటే ఇది ఇదేమిటంటే శ్రీమద్ రామాయణం. అంటే బొమ్మలతో ఒకే మాటలో ఉంటుందంటే చిన్న పిల్లల కోసం. ఇప్పుడు ఉదాహరణకి దశరథుడికి జన్మించాడు అంటే అక్కడ బొమ్మ ఉంటుంది, ఎక్కువ ఉండదు. రాముడు వనవాసములకు వెళ్ళను ఒక అంటే ఇక్కడ చిన్న పిల్లలకి మనం చెప్పాలంటే మనం చిన్న పిల్లలకి అది ఇది ఇచ్చే బదులు ఇది చదివిస్తే బాగుంది. చిత్రములతో కలిపిన ఇది కూడా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే నేను మీకు ఇస్తాను. చిన్నపిల్ల కాదు, మీరు కూడా చదవచ్చు, ఒకసారి చూసుకోవచ్చు. ఆ చిత్రాలు అన్నమాట. కూడా చిత్రాలు కనిపిస్తున్నాయని నేను అనుకుంటున్నాను. కనిపిస్తున్నాయా అన్నదానికి కూడా మీరు మౌనం వహిస్తే నేనేం చేయలేదు. ఇవి కాబట్టి ఇవి మీ పిల్లలకు చూపితే వాళ్ళకి చక్కగా వస్తుంది. మన వెంకటరత్నం గారి అమ్మాయి కూతురు దౌహిత్రురాలు, వాళ్ళకి వాళ్ళ భారతం నేర్పారండి చక్కగా. వాళ్ళు ఒకసారి మనకు భారతం నేర్పారు. ఇది మనం చేయవలసింది. ఇక మొత్తం రామాయణం అంతా ఉంది. ఇది కూడా మీరు తీసుకుని వెళ్ళి మీరు చూసి మీ పిల్లలకి చూసుకోవచ్చు. ఒకటే పుస్తకం వాళ్ళు నాకు పంపించారు ఇవాళ. మీరు జిరాక్స్ తీసుకుంటారో లేకపోతే ఒకసారి చాలు ఇది. లేకపోతే రెండోది ఏంటంటే ఇది ఏమిటంటే ఇది శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర. ఇది కూడా చిత్రములతో. అంటే శివగురు ఆర్యాంబములకు ఆయన జన్మించుట, ఆయన్ని మొసలి పట్టుకొనుట, మొసలి పట్టుకుని ఆయన ఆతురి సన్యాసం చేయుట, ఆయన కాశీనగరంలో ప్రవేశిస్తుండగా ఒక కడజాతి వాడు వస్తే గచ్చ గచ్చ అన్నాడు, బయటికి వెళ్ళాడు. అప్పుడు అన్నాడు నన్నా నా దేహాన్న. అలాగే ఆయన ఒక చోటకి భిక్షకు వెళ్తే ఆ భార్యాభర్తలకు ఒకటే వస్త్రం ఉంది. భర్త కనుక వెళ్తే భార్య లోపల వివస్త్ర ఇంట్లో ఉండాలి. వాళ్ళు అంత పేదరికంగా ఉన్నారు. ఈయన వెళ్ళాడు భవతీ భిక్షాందేహి అని. మరి వెళ్ళాడు. వాళ్ళు ఏం చేస్తుంది పాపం చూసింది. ఇంట్లో ఒక విసిరి చెట్టు ఉంది. ఆ విసిరి చెట్టు ఏం చేసిందంటే తను కనపడకుండా చెయ్యి మాత్రం వేసేట్లా వేసింది. ఏమ్మా గుమ్మం బయట నుంచి వేయకూడదు కదా అంటే, నాయన మా పరిస్థితి నాయన అంటే, అప్పుడు ఆయన అక్కడ అంగం మరే పులక భూషణమాశ్రయంతి అని కనకధార చదివాడు. వాళ్ళ ఇంట్లో కనక వర్షం కురిసింది. అప్పుడెప్పుడో కురవడం కాదండి, అది చదివి ఇవాళ ఎంతమంది కనకధార కురిపించుకుంటారు. అది ఆ తర్వాత ఆయన మీరు దక్షిణ భారతదేశంలో ఒక చోట దాని అంటే కొల్లూరు మూకాంబిక, అక్కడికి ఒక అతను పుట్టాడు. నాళ్ళు అయింది పుట్టి మాట్లాడే. ఇది కావాలని అడగడు, ఇది వద్దని అడగడు, ఏమీ అడగడు. సరే ఎవరో మహానుభావుడు వచ్చాడు, ఈయనకి చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చేటప్పటికి ఆయన గురువు గారిని చూసేటప్పటికి అయా గురువు గారు నమస్కారం అంటున్నాడు. ఆయన హస్తామలకు అలా చేసి ఒక ఆయన ఉండేవాడు. నాకు మా రాంభట్ల మాస్టర్ గారు ఉన్నాడు. మా రాంభట్ల మాస్టర్ ఒకళ్ళు, మా జయలక్ష్మి గారు ఒకళ్ళు. వాళ్ళిద్దరూ, ఈ జయలక్ష్మి గారు ఆడ తోటకాచార్యులు, రాంభట్ల మాస్టర్ తోటకాచార్యులు. వాళ్ళకి గురు శుశ్రూష తప్ప అన్యం ఏకేమ కాదు, మంత్రాలు ఏమే కాదు. ఆ తోటకాచార్యులు వారు గురువు గారు అందరూ ప్రారంభిస్తున్నారు. ప్రారంభిస్తుంటే ఇంకా ఆయన స్టార్ట్ చేయకుండా ఉంటే పద్మపాదాచార్యులు వారని గురువు గారు ప్రధాన శిష్యులు స్టార్ట్ చేయండి అందరూ వచ్చారు కదా. ఆయన అప్పటికి ఆయన పేరు ఇది తెలియదు, తోటకుడు రావాలి కదా. ఆయన వస్తే ఏంటండి రాకపోతే ఏంటి, ఎందుకంటే పాపం ముద్దు ఆయనకి ఏం తెలుసు. వారిని అలాగే అనుకున్నాడు. నానా ఇటు రా అన్నాడు.
ఆ గురువు గారిని చూసేటప్పటికి ఆయన విధితాకిల శాస్త్ర సుధా జలదే మహితోపనిషత్కదిదే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే శరణం అనుకుంటూ వచ్చారు. అప్పటి నుంచి అది తోటక వృత్తంలో ఉంది కాబట్టి ఆయన తోటకాచార్యులు వారు. ఇలా మొత్తం శంకరాచార్యులు వారు పుట్టిన దగ్గర నుంచి శంకరాచార్యులు వారు ఆఖరికి కేదారంలో వెళ్ళిపోయిన వరకు శంకర విజయాన్ని మొత్తం చిత్ర రూపంలో ఒక చిన్న ఈ పుస్తకం కూడా మీరు ఒక రోజు సరిపోతుంది ఇది మొత్తం చూడాలి, పిల్లలకి నేర్పవచ్చు. ఈ ఆఖరిగా ఈ పుస్తకం ఎటువంటిదంటే ఇప్పుడు మనం పిల్లలకి నేర్పుతూ ఉంటాం. ఏంటి? ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ బి ఫర్ బాయ్, సి ఫర్ అని అది ఇలా నేర్పరు. భారతము, భాగవతము, రామాయణము. ఏ ఫర్ అర్జున, సి ఫర్ కావేరి, జి ఫర్ గంగా. అంటే మనం గంగా 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 గంగేతి యో బ్రూయాత్ యోజనానభి శాస్త్రే, గంగానామ స్మరణ వల్లే మనం పునీతులు అవుతాం. మరి గంగా అంటే అందుకే మనం జీ ఫర్ జురాబీ, జీ ఫర్ గేట్ అంటాం. అలా కాకుండా పిల్లలకి ఏ ఫర్ అర్జున, ఏమండి, బి ఫర్ భారతం, బ్రహ్మ, బి ఫర్ బ్రహ్మ అమ్మా, భీమ్ ఫర్ భీమా. ఇటువంటివి చెప్తాం అనుకోండి, వాళ్ళ కనీసం మన పురాణ పాత్రలతో పరిచయం ఏర్పడుతుంది. ఇవి పిల్లల కోసం చేసినటువంటి పుస్తకం. ఇలా ఒక 4 పుస్తకాలు ఆ పీఠం నుంచి మనకి పంపించడం జరిగింది. ఇందులో ఈ పుస్తకం ఒకటి ఉంది. ఇది ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది. మీరు వచ్చినప్పుడల్లా ఇక్కడే కూర్చొని ఒక 4 పేజీలు చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదు మీకు ఇంటికి ఇవ్వన్నా నాకేం అభ్యంతరం లేదు, ఎవరైనా సరే వాళ్ళు ఇస్తాను. ఎందుకంటే పుస్తకం ఉన్నది 10 మంది చదువుకోవడానికే కానీ నేను దాచుకోవడానికి కాదు కదా. దాచుకుంటే మళ్ళీ ఉంది. నేను ఒక లెసన్ చెప్పేవాళ్ళు, హెన్రీ డేవిడ్ థరా. ఆయన అంటూ ఉండాడు, ఇన్ దిస్ వరల్డ్ ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఇస్ ఎనీ పర్సన్ హూ షుడ్ నాట్ బి బిలీవ్, హూ వీ షుడ్ నాట్ ట్రస్ట్. మనం నమ్మని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకటే ప్రపంచంలో, ఏమంటే ద బుక్ లవర్స్. ఆయన ఎటువంటి వాడు అంటే వారానికి 1 రోజు కష్టపడితే చాలు, మిగతా 6 రోజులు వీ షుడ్ ఎంజాయ్ ద నేచర్ అని చెప్పేవాడు హెన్రీ డేవిడ్ థరా అని. హీజ్ అన్ అమెరికన్ ఫిలాసఫర్. కాబట్టి పుస్తకాన్ని తిరిగి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనుకోండి ఇంకోటి, లేదా పుస్తకాన్ని తీసుకెళ్ళి తస్కరించారనుకోండి, అది ఎందుకు చెప్పండి. ఇది ఒక విచిత్రమైన విషయం. అంటే ఇప్పుడు మనం ఎక్కడన్నా గుడికి ఒక పర్వతానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ మీకు ఒక పూరి కథ చెప్తాను. పూరిలో ఒక చోట అప్పుడు ఒక ప్రదేశం ఉంది, అక్కడ మనం అడుగు పెడితే మన పాపాలన్నీ పోతాయి. అది అక్కడ పెట్టారు, బాగానే ఉంది. వెళ్ళేవాళ్ళు అడుగు పెట్టి పాపాలు పోగొట్టుకుని వచ్చేస్తే సరిపోతుంది కదా. మనం రాము. ఓ మొక్క మనం ఇంటికి తెచ్చుకుంటే ఎలా ఉంటుంది, ముక్కలు కట్ చేయడం ప్రారంభించారు. చివరికి వాళ్ళు దాన్ని ఏం చేశారు తెలుసా, తాపడం చేశారు. ఎటు నుంచి కదలటానికి. మన తెలివితేటలు ఎలా ఉంటాయంటే, అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళే ప్రతివాడి పాపం పోతుంది. మనం మెట్లు ఎక్కేటప్పుడు దొరుకుతూ మన దాని మీద ఉంచాం, కాళ్ళు నుంచి పెట్టాం. అయితే మనం అది ఇంట్లో పెట్టుకుంటే మనకి ఏం ప్రయోజనం చెప్పండి. అది అక్కడ ఉండాలి, అది ఇక్కడ కాదు ఉండాల్సిన ప్రదేశం. చివరికి దాన్ని వాళ్ళు 4 వైపులా ఎటు కథల్ని కూడా చేశారు. కాబట్టి సగం చక్కగా చదువుకున్న ఆసక్తి ఉన్నటువంటి, అబ్బో మేము ఇప్పటికే ఎక్కువ చదివేసామండి అనుకున్న వాళ్ళు ఇంకేం చేస్తాం చెప్పండి. కాబట్టి రామచరితమానస్ పుస్తకం వాళ్ళు పంపించారు. సరే మీ అందరికి కూడా చెప్పారు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్.
ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను. ఈ కామాక్షి పీఠం అని చెప్పాను కదా, ఇక్కడ మన రామోజీ ఫిలిం సిటీ దగ్గర. అక్కడ వంట ఎవరు చేస్తారంటే మనకి తెలిసిన వాళ్ళే, మనకి బాగా తెలుసు. ప్రమీల అని ఒక ఆవిడ చేస్తారు. ప్రతి పౌర్ణమి ఆవిడ వెళ్ళి వండుతారు ఆ పీఠం. వాళ్ళ అబ్బాయి ఒకసారి నాతో మాట్లాడుతూ, గురుగారు మీరు పౌర్ణమి పూజలు చేస్తారు కదా, మీరు ఎన్నింటికి భోజనం చేస్తారు? బాగా లేట్ అవుతున్నాయి, మా దగ్గర 9-10 లేట్. ఎందుకంటే వాళ్ళకి మొదటి పంక్తి 12 తర్వాత ఇంతవరకు ఎప్పుడు వాళ్ళు చేయలేదండి. కాబట్టి శ్రీ విద్య ఇవి చెప్పాడు కొంచెం లేట్ అవుతుంది 12కి. ఎందుకంటే వాళ్ళు మొదటి పంక్తికో 2 పంక్తులకో వడ్డం చేసి వెళ్తారు. ప్రతి పౌర్ణమికి వెళ్తామండి మేము అని వాళ్ళ అబ్బాయి కార్తికేయుడు ఒకసారి వాళ్ళ సందర్భంలో తల్లారు. అసలు ఇంకొక చిన్న రహస్యం అంటే, శ్రీ విద్య లేదా శ్రీచక్రార్చన రాత్రిపూటే చెయ్యాలని శాస్త్రం. శ్రీచక్రార్చన రాత్రిపూటే చెయ్యాలి. పగలు చేసింది అనుకంటే రాత్రిపూట చేస్తేనే మన సౌకర్యం కోసం మనం పగలపూట చేస్తాం. అందుకనే కనీసం మనం ఏం చేస్తున్నాం అంటే, సువాసిన్యర్చన ఎప్పుడు పగటిపూట చెయ్యకూడదని కూడా శాస్త్రం. సువాసిని అర్చన ఇప్పుడు మీరు ఎప్పుడో ఒక రోజు 3:00కల్లా కంప్లీట్ చేశారు, వాళ్ళు చేయకూడదు. ఎప్పుడు రాత్రిపూటే సువాసిని అర్చన చేయబడి. ఎలాగో సువాసిని అర్చన అని వచ్చింది కాబట్టి మీకు ఇంకొక చిన్న విషయాన్ని చెప్పి నేను రామచరితమానస్. ఈ మధ్యనే మన తెలిసినటువంటి వాళ్ళు కందాళ శ్రీనివాస్ గారు 1008 అని అనుకుంటే అది ఇంచుమించు 1600 మంది వరకు వెళ్ళింది, చేశారు. చాలా సంతోషం. సరే, మనం ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నారంటే, ఇప్పుడు లోకయాత్రా విధాయిని వీటికి చేయడానికి ఆర్థిక స్తోమత కూడా ఉంది. నిజానికి మీరందరూ కలిసి నన్ను నడిపిస్తున్నారు. ఈ యాత్రలు నేను చేశానంటే మీరందరూ మా ఇద్దరు షేర్ని కూడా మీరే వేసుకుని తీసుకెళ్లారు, తీసుకెళ్తున్నారు, భవిష్యత్తులో కూడా తీసుకెళ్తారనే ఆశిస్తారు. అలాగే పౌర్ణమి పూజ కానీ తదితరమైన పూజలు కానీ ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీసుకొచ్చి మీరు తినడమే కాకుండా మీరు తీసుకున్నది మాకు కూడా పెడుతుంది. ఇలా ఒక విధంగా కుటుంబాన్ని మీరు పోషిస్తారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం దాన్ని పెంచాలి. కానీ ఒకటి మాత్రం మనం సంకల్పించుకుంటాం, అంటే పీఠం ద్వారా సంకల్పించుకోలేదు. అతి త్వరలో 108 మంది సువాసిని అర్చన, 108 మందికి ఏకకాలం ఇది వస్త్రములతో సహా చేద్దాం. అది ఎప్పుడు అనేటువంటిది కొంచెం చూడాలి కదా. 108 మంది అన్నా కూడా అదేం తక్కువైన విషయం కాదు. 108 మందికి చిల్లు కొనాలనుకోండి, ఎంతలో మినిమం వాళ్ళు కట్టుకోబుల్ గా ఉండేటువంటి చీర కొనాలంటే మినిమం 500-600 కట్టాలి. అంటే 100 × 5 అంటే అదే 50,000 అయిపోతుంది. కాబట్టి అది ఇట్స్ ప్రాజెక్ట్ ఆఫ్ అరౌండ్ 2 lakhs. ఇది మినిమం. మరి భోజనాలు మరి తదితరమైన తర్వాత మరి ప్లేస్ నిర్ణయం 108 మంది కూర్చునే ప్లేస్ ఇవన్నీ ఉన్నాయి. కానీ మనం చేయడం మాత్రం ఖాయం. సంకల్పింపబడింది. నా దృష్టిలో ఒక 2 ప్రదేశాలు ఉన్నాయి. ఇవన్నీ మైండ్ లో అప్పుడప్పుడు ఆలోచిస్తాయి. ఇట్ ఈస్ ఇన్ ఫ్లూయిడ్ షేప్. ఇది సాలిడ్ షేప్ రావడానికి ఇట్ టేక్స్ సమ్ టైం. మహాదేవ్ మనం ఇప్పుడు రామచరితమానస్ చెప్పండి. శ్రీరామ పాదుకా ప్రదానం. బోరన్ హై
सबुजुरा समाजु सबुजरा समाज भरत भूमि सुरा भरत भूमि सुर तेरहुति राजु तेरहुति राजु बल दिन आजु बल दिन आजु जानी मन माही जानी मन माही राम कृपाला कहता राम कृपाला कहता सकुचाई सकुचाई गुरु रूपा गुरु नृप भरत सभा अवलोक भरत सभा अवलोक सकुचि राम सकुच राम फिर अवनि बिलोक फिर अवन विलोकी सील सराही शील सराही सभा सब सब सोची सोची कहु ना राम कहु न राम सम स्वामी सकोच सम स्वामी सकोच भरत सुजान भरत सुजान राम रुख देखी राम रुख देखी उठी सप्रेम उठी सप्रेम दरि धीर विशेष हर धीर विशेष करि दंडवत करि दंडवत कहत कर जोरी हत कर जोरी राखी नाद राखी नाद सकल रुचि मोरी सकल रुचि मोरी मोही लगी सहे मोही लगी सहेहु सहु सबकी संताप सबहि संताप बहुत बाती बहुत भात दुख पावा दुख आपु पावा आहु आपु आगु। अब गोसाई अब गोसाई मोहि देवु मोहि रजाई देव रजाई सेवो अवध अवधि सेवो अवधि बरि जाई बरजाई మరునాడు ఉదయముననే స్నానాధికములను నచ్చి అది మరునాడు ఉదకమునేవుడు స్నానాధికము భరతుడు జనక భరతుడు జనక మహారాజు బ్రాహ్మణులు బ్రాహ్మణులు ఇత సమావేశమై పరివారములు సమావేశమై ఆ దినము యాత్రకు చాలా మంచిదని తెలిసి అది ఆ దినములకు యాత్రములకు చాలా మంచిదని తెలుసు చెప్పుటకు శ్రీరాముడు సంకోచించను అది ఎందుకంటే నాన్న ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే నాన్న ఇవాళ యాత్ర చాలా మంచిదిరా అంటే నువ్వు వెళ్ళిపోరానే కదా అని అర్థం. మన ఇంటికి ఎవరన్నా వచ్చారు, భోజనాలు కనబెట్టావు, 7:30 కల్లా ట్రైన్ రా, అప్పుడు 7 బాగైంది, పర్వాలేదు నెమ్మదిగా కూర్చో, నెమ్మదిగా కూర్చుని కాబట్టి వాడు ఖచ్చితంగా వెళ్ళాలి. అప్పుడు శ్రీరాముడు సంకోచించాడు, అయినా మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పడం. వశిష్ఠుని జనకుని భరతుని వశిష్ఠుని జనకుని భరతుని సభాసదులు అందరినీ చూసి శ్రీరాముడు శ్రీరాముడు సంకోచముతో ముని వైపు భూమి ఆ భూమి వైపు చూస్తున్నాడు. అంటే యాత్రలు మంచిది అన్నట్టు. అతని ఔదార్యమును చూసి అతని ఔదార్యమును చూసి శ్రీరామచంద్రుని వంటి శ్రీరామచంద్రుని అంటే చెప్పగానే చెప్తున్నాడు ఇలా భూమి వైపు, అంటే యాత్ర చేయాలనైనా అన్నట్టుగా. ఏం మీరు బయలుదేరండి అయినా అని చెప్పినట్టు. జ్ఞాని అయిన భరతుడు శ్రీరాముని మనసులోని భావం అది జ్ఞాని అయిన మన భరతుడు శ్రీరాముని మనస్సులోని భావాన్ని గమనించి ధైర్యము వహించి సాష్టాంగ ప్రణామములు అంజలి ఘటించి ఆయన్ని పలికారు. ప్రభు మీరు మీరు నా కోరికలను చేశారు, నా కారణం మీరందరూ ఎన్నో ఇబ్బందులు పడ్డారు, పడతారు కూడా చాలా ఇబ్బంది పడినారు. అది మీరు కూడా చాలా ఇబ్బంది పడ్డారు స్వామి. ఇప్పుడు అయోధ్యకు తిరిగిపోయి మీరు వచ్చే వరకు మీ సేవ చేయుటకు నాకు అనుజ్ఞయిండు. అది ఇప్పుడు నేను అయోధ్యకి తిరిగి వెళ్తాను, మీరు వచ్చే వరకు మీ సేవ నేను చేసుకుంటాను. మీ అనుజ్ఞ, మీ ఆజ్ఞ నాకు ఇవ్వండి. జహి ఉపాయ జహి ఉపాయ పునిపాయ జను దేకై దీన దయాళ సోసిక దేయ అవధి లగి కోసల పాల కృపాల దీనబంధు ఓ దీనబంధు కోసలాధీశ కోసలాధి వనవాసము ముగి వరకు ఈ సేవకుడు మీ చరణమును దర్శించి ఉపాయములు చెలవిండు. నాకు ఒక ఉపాయం చెప్పాలి ఏంటంటే, మీరు వనవాసానికి వెళ్ళిపోతారు ఇంకా దాదాపు 13 మీ పాదాలు దర్శించే ఉపాయం నాకు, మీ పాదాలు దర్శించాలి, నాకు ఉపాయం చేయాలి. మరాలమ్మ చెప్పు. పురజన పరిజన ప్రజా గోసాయి సబ్ సుచి సరస స్నేహ సగాయి రావురు బది బల భవదుకు దాహు ప్రభు విను బాధి పరమ పదలాహు స్వామి సుజాను జానీ సబ్ హి
रुचि लालसा रुचि लालस रहनी जन रहसी जन जी की प्रणत पालु पालहि प्रणत पालु पालहि सब काहू देवो दुहु देखो दुहु देवो दुहु दिसी ओरनि बाहु सिनु दिसी ओरनि बाहु ओरजनि बाहु असमोही सब विधि भूरी भरोसा किए विचार ना सोच करो सो आरति मोरा नाद कर चोहु दुहु मिली किन्हा दीटू हटि मोहु यहाँ बड़ दोष दूरी करि स्वामी सकोचा सिकैया अनुगामी भरत विनया सुनी सब ही प्रशंसी कीरा नीरा विवरण गति हमसी ప్రభు ఇంతకాలము అయోధ్యవాసులు పరిజనులు బంధువులు మున్నగు వారందరూ మీ ప్రేమలో మునిగి తేలి పవిత్రులై పరమానందాన్ని అనుభవిస్తున్నారు. మీ కొరకై జనన మరణ క్లేశములను అనుభవించుటయు మాకు శ్రేయస్కరమే. మీకోసం జనన మరణ క్లేశాలను అనుభవించడం కూడా మాకు శ్రేయస్కరమే. మీరు లేని పరమ పదము కూడా వ్యర్థం. మీరు లేని పరమ పదము అంటే మోక్షం కూడా వ్యర్థం. మీరున్నారనుకోండి భవసాగరం కూడా మేము మాకు సుఖప్రదం. స్వామి మీ స్వభావములు అత్యున్నతములు. మీ స్వభావములు అత్యున్నతాలు. మీరు అందరి హృదయములను ఎరుగుదురు. మీరు అందరి హృదయాలు మీకు తెలుసు, అందరి మనస్సులు మీకు తెలుసు. అభిరుచిని లాలసను అది సేవకుని యొక్క అభిరుచి లాలస ప్రవర్తనని మీకు చక్కగా తెలిసిన వాడు. శరణాగత వత్సల మీరు అందరినీ పాలించేటువంటి వాడు. చివరి వరకు మాపై మీ కృపను ప్రసరింపచేయు. చివరి వరకు మా మీద మీ కృపని పరిపాలించు. మమ్మల్ని మీరే పరిపాలించాలి. ఇది నా సంపూర్ణ విశ్వాసం. ప్రభు కృప నా దైన్యమును పోగొట్టి. ప్రభు కృపతో ప్రభు యొక్క కృప నా దైన్యముని పోగొట్టి నాకు ధైర్యమును ప్రసాదించి నాకేమాత్రము విచారము లేదు. దోషములన్నీ మన్నించి అది నా దోషములన్నీ మన్నించి నిస్సంకోచముగా నన్ను మీ అనుచరునిగా భావించి నిస్సంకోచంగా మీ అనుచరుడిగా నన్ను భావించి ఉపదేశం హంసవలే పాలను అది హంసవలే పాలని నీరు నివేదన చేసినట్టు ఆయన యొక్క విన్నపాన్ని అందరూ అతన్ని శ్లాఘించారు. దీన బంధు सुनि बंधु के वचन दीना चलहीना देश काल अवसर सरिसा बोले राम प्रवीण दीन जन रक्षकुడు జ్ఞాన స్వరూపుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు నిష్కపటమైన దీనమైన వచనములు దేశకాల అవసరములను గమనించి పలికారు. మనం ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. దేశకాల అవసరాలని బట్టి మీరు ప్రవర్తించాలి. నేను ఇంట్లో ఎలా ఉంటానో అక్కడ కూడా అలాగే ఉంటానంటే కుదరదు, చేయకూడదు కూడా. నేను ఇంట్లో మడిగా ఉంటే కానీ తినను అనుకుంది. నేను బయటికి వెళ్ళాను, 3 రోజులైంది. ఇప్పుడు నాకు మడిగా ఎవరన్నా మడి కట్టుకుని నాకు కుంపటి మీద వండిన అన్నమే నేను తింటానంటే అది నీకు ఇబ్బంది కాకుండా నీతో పాటు ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది. అది అందుకని గమనించాలి మనం. ఇటువంటివన్నీ ఊరికే రామాయణం ఎవరికి తెలియదండి, రామాయణం అందరికీ తెలుసు కదా. కాబట్టి మనం ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు చేసినా దేశకాల పరిస్థితులను బట్టి నువ్వు ఉండాలి. తర్వాత तात तुम्हारी मोरी परिजन की चिंता गुरही
नृपहि घर बनकी घर बनकी माते परगुरु माते परगुरु मुनि मिथिलेषु मुनि मिथिले कमहि सुमहि कमहि तुम्हारी सपने हुना कलेषु सपन हुन कलेश मोर तुम्हारा मोर तुम्हारा परम पुरुषारतु परम पुरुषार स्वारतु सुजसु स्वारत सजस धर्म परमारतु धर्म परमारथ पितु आयसु पालिहि आयसु पालिहि पालिहि दुहुबाई दुहुभाई लोक वेद बल लोक वेद बल भूप बलाई भलाई गुरु पितु मातु गुरु पितु पितु पितृ मातृ स्वामी सिक पाले स्वामी सिकपाले सिखपाले चलेवु कुमग चलेवु कुमग पग परही पग ना काले परही न काहे काले काले अस विचारी अस विचार सब सोच बिहाई सब सोच बिहाई पालहु अवध पाल अवध अवधि करि जाई अवध परिजाई देसु कोसु देश कोस परिजन परिवार परिजन परिवार गुरु पद रजही गुरु पद रज लाग चरुबारु लाग चरबारु मुनि तुम्हा मुनि मातु सचिव मातु सिकमानी सजीव सिकमानी सिकमानी पालेहु पुहुबी पालेहु पुहुबी हुकुमी प्रजा रजदानी అమ్మ ప్రజా రజదాని ప్రజా రాజధాని నాయన మనం ఇంటిలోనున్నను వనములనున్నను మనలను కూర్చిన మన కుటుంబ పరివారం గురించిన చింత గురువులైన వశిష్ఠులను నాన్న మనం ఇంట్లో ఉన్న వనంలో ఉన్న ఇంకెక్కడ ఉన్నా మన మన కుటుంబం గురించి మన గురించి మన గురువులైన జనక వశిష్ఠుడు మహారాజును జనక మహారాజు స్పృశించుచునే ఉండును అంటే మన గురించి వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తారు అయినా భరత వశిష్ఠ విశ్వామిత్రులను వశిష్ఠ వామదేవ విశ్వామిత్రావి జాబాలి మున్నగు వామదేవ జాబాలి మునులు జనక మహారాజు కువరును జనక మహారాజు రక్షకులై మనకు ఉండగా రక్షకులై నీకును ఉండగా నాకును స్వప్నంలో కూడా అది నీకును నాకును కూడా స్వప్నములో కూడా క్లేశములు బాధలు కలగవు. ఎందుకంటే మనం ఎంతమంది రక్షిస్తున్నారు? వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, విశ్వామిత్రుడు, జనకుడు, ఇంతమంది రక్షిస్తున్నారు. మన స్వప్రయోజనములను పురుషార్థములను అది మన స్వప్రయోజనులు, మన పురుషార్థములు, యశస్సు యశస్సు, ధర్మములను, ధర్మములు, పరమార్థము, పరమార్థం, తండ్రి గారి ఆజ్ఞలను తండ్రి గారి ఆజ్ఞలు పాలించుట వలనే సిద్ధించును. మన పురుషార్థములు, మన ఇవన్నీ యశస్సు. మనము మన తండ్రి గారి ఆజ్ఞను మనం పరిపాలిస్తే పాటిస్తే చాలు. దాని వలన తండ్రి గారి ఆజ్ఞను నెరవేర్చినట్లు దాని వల్ల తండ్రి గారి ఆజ్ఞలను నెరవేర్చినట్టు అవుతుంది. వేద శాస్త్ర లోక మర్యాదలు నిలిపినట్లు అది వేద శాస్త్ర మర్యాదలు మర్యాదలు దాని వలన రాజునకు మేలు కలుగు. అది దాని వల్ల రాజునకు మేలు కలుగు. గురువుల తల్లిదండ్రుల గురువులు, తల్లిదండ్రులు, ప్రభువులు ఆజ్ఞలను పాలించుటకు, ఆజ్ఞలను పాలించుటకై, ఆపద్ధర్మమునకు పాల్పడుటకు, ఆపద్ధర్మాన్ని కోసం పాల్పడటం వెనుకాడరారు. ఇట్లా అంటే వీళ్ళ ఆజ్ఞల్ని పాలించడానికి మనం ఆపద్ధర్మాలైనా చేసుకోవాలి. అంటే కొంత ధర్మానికి వ్యతిరేకం ఉన్నా పర్వాలేదు. గురువు గారు చెప్పారు నిజంగా. గురువులు, దైవము వీళ్ళని రక్షించడానికి ఆపద్ధర్మాలని ఉంటాయి. అంటే అది మామూలు ధర్మానికంటే కొంచెం పక్కగా ఉంది, చేసుకోవచ్చు. ఇట్లా ఆలోచించి విచారము మాని వనవాస కాలము ముగిసే వరకు, అది నా వనవాస కాలం ముగిసే వరకు నీవు అయోధ్యను పాలించు. అది నువ్వు అయోధ్యను మన దేశము, కోశాగారము, ప్రజలు, పరివారం, అందరి బరువు బాధ్యతలు గురువు. మన దేశము, మన కోశాలు అందరూ గురువు గారి మీద ఆధారపడుతుంది. నీవు మాత్రము వశిష్ఠముని, అది నీవు మాత్రం వశిష్ఠుడు, మంత్రులు ఉపదేశానుసారము ప్రజలను రాజధాని ప్రజల్ని ఏది గురువు గారి ఆజ్ఞానుసారం వశిష్ఠముని మంత్రుల ఉపదేశం. मुखिया मुख सो चाहे है कान पान कहु एक कहु एक पालई पोषई सकल
సకల అగ తులసి సహిత వివేక. తులసి సహిత వివేక. తులసీదాసు చెప్పుచున్నాడు, తులసిదాస్ గారు అధికారి నోరు వంటి వాడు. అధికారి నోరు వంటి వాడు. నోరు మాత్రమే అది అన్నపానాదులు నోరు స్వీకరించు. పాన మాత్రమే, ఇంత పూర్వమని చెప్పుకున్నాను, నోరు మాత్రం అన్నపానాలు స్వీకరిస్తుంది. కానీ ఆ శక్తి ఏం చేస్తుంది? మొత్తము శరీరానికి ఇస్తుంది. ఒరే మేము తింటున్నామా, మేము ఎందుకు తీసుకురావాలని చేతులు అనుకుంటే చేతులు కూడా వీక్ అయిపోతాయి. వాడు వివేకముతో శరీరమునందలి అన్ని భాగములను అది పోషించు. అది వివేకంతో శరీరాన్ని పోషిస్తుంది. అట్లే రాజు ప్రజలందరి యోగక్షేమముల కోసం పాటుపడవాలి. రాజధరమ సరభసు రాజధరమ సరభసు ఏతనోయి గిరిమన జినిమన మహామనీరదుగోయి బంధు ప్రబోధు ఈన్హ బహుభాతి విను అదార్ మనుతోషణ సాతి భరతశీల గురువ సత్వ సమాజు సకుచ సనేహ విభస రఘురాజు ప్రభు కరి కృపా పావర దీన్హి సాదర భరత్ శేష ధరి లీన్హి కరుణ పీఠ కరుణా నిదానకే జనజుగు జామిక ప్రజా ప్రాణకే సంపుట భరత సనేహారతనకే ఆకర్ जुग जन जीव जतन के कुल कपाट कर कुशल करम के विमल नयन सेवा सुधर्म के भरत मुदिता अवलंब लहेते अस सुख जस सिया राम रहेते राजधर्म तत्वము సారమిదియే. రాజధర్మ తత్వము సారమిది. సమస్త కోరికలు మనసునందే గుప్తములై సమస్త కోరికలు మనస్సులోనే గుప్తములై ఉన్నట్టు రాజధర్మములన్నీను ఇందులోనే ఇమిడి ఉన్నవి. రాజధర్మములన్నీ ఇందులోనే ఇమిడి ఉన్నాయి. శ్రీ రఘునాథుడు సోదరుడైన భరతులకు అనేక విధములు నచ్చ చెప్పాడు. అది శ్రీ రఘునాథుడైన శ్రీరామచంద్రుడు భరతుడికి అనేక విధములుగా నచ్చ చెప్పాడు. కానీ ప్రత్యక్షముగా ఒక ఆలంబనము లేకుంటే భరతుని మనసున సుఖశాంతులు కుదురుకొనలేదు. అది కానీ ప్రత్యక్షంగా ఒక ఆలంబన లేకుండా ఆయన మనసు కుదురు పట్టవాలి. అందుకని పురజనులు మంత్రులు ఇతర సదస్సులు ఆశీనులైన హిందూ సభలో స్నేహ సౌశీల్యములకు రఘునాథుడు అది ఎట్టి నిర్ణయాలను తీసుకొనజాలక స్నేహ సంకోచములకు లోనయ్యారు. స్నేహము సంకోచములకు లోనయ్యారు. తనకు శ్రీరామచంద్ర ప్రభు కృపతో భరతునకు తన పాదుకలను అనుగ్రహించాడు. చివరికి ఆయన చేశాడంటే, నాయన నీకు నాదో ఏదో ఒకటి కావాలి, ఇంకో నా పాదుకలు తీసుకోవాలి. ఆయన పాదుకలు ఇచ్చారు. భరతుడు వాటిని భక్తితో అది వాటిని ఆ పాదుకల్ని తన శిరస్సు మీద ఉంచుకుని జనానిదైన శ్రీరామచంద్రుని ఆ పాదుకలు ప్రజల ప్రాణములను కాపాడు రక్షకుల వంటివి. అది ఆ పాదుకలు ఎటువంటి ప్రజల ప్రాణాలను రక్షించేటువంటి పాదుకలు. భరతుని అపార ప్రేమ రత్నములకు అవి భద్రపేటిక. అది భరతుని అపార ప్రేమకి అది భద్రపేటిక, ఒక పెట్టె లాంటిది. సేఫ్, ఐరన్ సేఫ్. జీవులను ధరించేటువంటి రామ అను అక్షర ద్వయమునకు రామాక్షరముల ద్వయకు ప్రతీక. రామ రెండు పాదాలు. అవి రఘువంశమునకు రక్షక అవి రఘువంశమునకు రక్షక కవాటములు, అంటే రక్షించేటువంటి కవాటాలు. శుభకార్య నిర్వహణలో అవి సిద్ధహస్తు. అవి పరమధర ప్రదర్శకములైన నేత్రములు. అవి ఏంటంటే పరమ ధర్మాన్ని పరమార్థాన్ని కూడా చూపించేటువంటి కళ్ళు.
ఈ ఆలంబనములను పొంది ఈ ఆలంబనాన్ని భరతుడు పొంది పరమానంద భరతుడాయ. భరతుడు పరమానంద భరితుడయ్యా. పాదుకలు లభించితే సీతారాములు అయోధ్యకు మరలి వచ్చుచున్నంత సౌఖ్యమును అది ఆ పాదుకలు దొరికేటప్పటికే సీతారాములు తిరిగి అయోధ్యకు వచ్చేలాగా ఆనందపడిపోయాడు. దోహ దోహ మాగెవు విదా ప్రణామం మాగెవు హుదా ప్రణామం హరి రాములియే ఉరలాయి రాములియే ఉరలాయి లోకు ఉచాటే లోకు అమరపతి చాటే అమరపతి కుటిలకు అవసరు పాయి. కుటిలకు అవసరపాయి. భరతుడు శ్రీరామచంద్రునికి ప్రణమిల్లి భరతుడు శ్రీరామచంద్రుడికి ప్రణామిల్లి అయోధ్య ప్రయాణముకు అనుజ్ఞను కోరెను. అయోధ్య ప్రణామం. అయ్యా నాన్నయ్య గారు మళ్ళీ పదుకలు ఇలా నెత్తిమీద పెట్టుకున్నాడు. శ్రీరాముడు భరతుని తన హక్కున చేర్చుకుని శ్రీరాముడు భరతుని దగ్గరికి తీసుకున్నాడు. కుటిలుడైన దేవేంద్రుడు అదను చూచుకుని ఇది ఎందుకో పాపం తులసిదాస్ గారికి పాపం ఇంద్రుడి పాపం మరి కుటిలుడు అని బోధన చూసారా. ఇక రామచరిత మానస లాంటి ఒక మంచి గ్రంథంలో ఇంద్రుడు తులసిదాస్ గారి ప్రకారం పుట్టినటువంటి ఆయన మనసు ఖచ్చితంగా మాత్రం మంగళవారం లోపల నేను ఈ రామచరిత మానసి ఈ ద్వితీయ సోపానాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. అవసరమైతే ఒకరోజు కేవలం రామచరిత మానసి మాత్రమే చెప్పాను. ఇంకా నాకు తెలిసి 10 సోపాయాలు ఎన్నో ఉంటాయి. 10 ఉన్నాయి కదమ్మా, ఇంకా 10 ఉన్నాయి. ఆది సోమ మంగళం 3 రోజులు సరే. మహాదేవ్ ఉండాలి స్వస్తి ఇందాకే మనం పెట్టేసి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యా పృథివీ సస్యశాలినీ మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షन्तు సర్వే జనాః సర్వ శివ పరివార ధర్మబద్ధ మనోరథ ఫల సిద్ధిరస్తు ధర్మస్య విజయోస్తు సర్వం శ్రీకృష్ణచరణారవిందార్పణమస్తు గురవే కుసుమాంజలి. మహాదేవ 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 మాస్టరు మహాదేవ 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 శాస్త్రి గారు మహాదేవ 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 సార్ మహాదేవ 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 నైనా కేక్యూ మహాదేవ గురు గారు మహాదేవ 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 రామ్ భట్ల మాస్టర్ మహాదేవ మహాదేవ్ 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 గురుగారు మహాదేవ 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 మా కామాక్షి మహాదేవ 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 గురువు గారు మహాదేవ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురువు గారు మహాదేవ లాక్షన్